మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్త 5వ భాగంలో 5వ వారం మంచి కాపరి వారం మనం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ మంచి కాపరి వారంలో యోహాను సువార్త 10-11 అధ్యాయాలండి. 10వ అధ్యాయంలో యేసు ప్రభు నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు అని చెప్పి మంచి కాపరిగా తన యొక్క బాధ్యతలన్నీ కూడా వివరిస్తాడనమాట. ప్రతి గొర్రె పిల్లని పేరు పేరున ఆయన పిలుస్తాడు, మనందరినీ పేరు పేరున పిలుస్తాడు. ఆ గొర్రెల్ని బయటికి తోలుకొని పోతాడు, వానికి ముందుగా నడుస్తాడు. నేను గొర్రెలకి ముందుగా నడుస్తాను, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. అంతేకాదు, నేను నా తండ్రిని, నా తండ్రి నన్ను ఎరిగినట్లుగా నేను నా గొర్రెలను, నా గొర్రెలు నన్ను ఎరుగును. అంటే అర్థం ఏంటంటే క్లోజ్ రిలేషన్ అండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. ఇప్పుడు నా భర్తతో నాకు ఎంత పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత సంబంధం ఉంటుందో అలాగే నా యేసు నాకు భర్త అన్నమాట. మనము వధువు సంఘము, యేసు ప్రభు మన యొక్క వరుడు, భర్తగా ఆయన ఉంటున్నాడు. నాకు నా భర్తకి ఉన్న సంబంధం ఎవరికి తెలియదు, మా ఇద్దరికే తెలుస్తుంది కదండి. ఇంటిమేట్ రిలేషన్ అన్నమాట. దాని గురించే చెప్తున్నాడు. నేను ఒక్కొక్క గొర్రెని పేరు పేరున పిలుస్తాను, అవి నన్ను ఎరుగుతాయి, నేను వాటిని ఎరుగుతాను. మనకి యేసు ప్రభు గురించి పూర్తిగా ఎవరు నా భర్త, నా రక్షకుడు అని తెలియాలండి. ఇంకా ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే మరణించిన లాజరుని యేసు ప్రభు లేపుతారండి. అంటే అర్థం ఏంటంటే మంచి కాపరి ఆత్మలో మరణించిన ఆ గొర్రెల్ని మళ్ళా జీవమిచ్చి లేపుతాడనమాట. ఎఫెసీ 2వ అధ్యాయంలో 1-5 వరకు కూడా ఒకప్పుడు మనము అవిధేయత వలన, పాపం వలన, 2 కారణాల వల్ల మనం ఆత్మలో చచ్చిన వారమై ఉన్నాము, మరణించామన్నమాట. శరీరం జీవిస్తుంది కానీ ఆత్మ మరణిస్తుందంట. దేనివల్ల అండి? అవిధేయత, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉంటే, ఆ తర్వాత పాపం చేస్తూ ఉంటే దేవునికి మనం దూరం అయిపోతాం అన్నమాట. చెట్టు నుంచి కొమ్మ వేరు చేయబడినట్లుగా. అప్పుడు ఆ కొమ్మ ఏమైపోతుంది? ఎండిపోతుంది. తర్వాత దాన్ని అగ్నిలో వేసి కాలుస్తారని చెప్తారనమాట. మీ పాపం వలన, అవిధేయత వలన మీరు ఆత్మలో మరణించిన వారై ఉన్నారు. అప్పుడు మీరు ఎలా జీవించారంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించేవాళ్ళు ఈ వాయుమండల అధిపతికి విధేయత కలిగి జీవించారు. అంటే సైతానికి లోబడి, సైతాన్ ఏం చెప్తాడంటే శరీర వాంఛల్ని తీర్చుకో, ఇది తిను, ఇది త్రాగు, ఇది ధరించు. శరీర వాంఛలు అనమాట. నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడింటిని ప్రేరేపించేది. శరీర వాంఛల్ని మనం తీర్చుకుంటూ జీవిస్తున్నామంటే మనం దేవునికి శత్రువు అయిపోతామన్నమాట, సైతానికి విధేయత చూపించినట్లు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే మనం ఆత్మలో మరణించుండగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు అని చెప్తున్నారనమాట. ఇది మనము మెల్లగా ధ్యానించుకుందామండి. క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడు. ఎలాగో నేను చెప్తాండి. ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం చూడబోతున్నాము, అందుకే తీసుకొని వచ్చానమాట. 15వ అధ్యాయం ఏంటంటే యేసుప్రభు అంటారు, నేను ద్రాక్షవల్లి, ఇది చూడండి, ఇది మీరు తీగలు, ఇది నేను, ఇది మీరు, అట్లా అందరం అన్నమాట. యేసుప్రభు శిష్యులు అనుకోనండి. మనం ఎలాంటి రిలేషన్లో ఉండాలి? ఇప్పుడు ఈ ద్రాక్షవల్లిలో ఏదైతే ఉందో రసము, సెల్ శాప్ అంటాం, అది కొమ్మలో కూడా వస్తుంది.
అప్పుడు కొమ్మ ఫలిస్తుంది అన్నమాట. అప్పుడు ఈ ద్రాక్షవల్లి స్వభావము, సెల్స్ కానీ క్రోమోజోమ్స్ ఏదైతే ఉందో కొమ్మ కూడా అదే సేమ్ నేచర్ ఉంటుంది కదండి. యేసుప్రభు కరుణామయుడు, కొమ్మ అలాగే ఉంటుంది. యేసుప్రభు క్షమించేవాడు, కొమ్మ కూడా క్షమిస్తుంది అన్నమాట. అప్పుడు యేసుప్రభు ఈ కొమ్మ ద్రాక్షవల్లి సిలువ వేయబడింది, అంటే సిలువకి కొట్టబడ్డాడనమాట. అప్పుడు మనం ఈ కొమ్మలు ఎక్కడున్నాయి? యేసుప్రభువులో అంటు కట్టుకొని ఉన్నాయన్నమాట. అంటే మనందరం యేసుప్రభులో ఉన్నాం, ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. అంటే మన శరీరము, పాప స్వభావము, పాత స్వభావం సిలువ వేయబడి, అప్పుడు ఆయనతో పాటు మనం మరణించినప్పుడు మనం కూడా సమాధి చేయబడ్డాం. అప్పుడు ఆయనని దేవుడు పరలోక తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయనను లేపుతాడనమాట. రోమా 8:11 ఉంటుంది. ఏ ఆత్మశక్తి చేత దేవుడు యేసుక్రీస్తును మరణం నుండి లేవనెత్తాడో ఆ ఆత్మ మీలో ఉన్న ఎడల మిమ్మల్ని కూడా ఆయన లేవనెత్తుతాడు. మీరు యేసుక్రీస్తులో ఉన్నారు, లోపల అనుకోండి. యేసుక్రీస్తు లోపల సిలువ వేయబడ్డప్పుడు మనం ఉన్నాం, నేనున్నాను. అప్పుడు ఆయనని సమాధి చేసినప్పుడు నేను కూడా సమాధి చేయబడ్డాను, నా పాప స్వభావం, శరీర వాంఛలు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఆయనలోనికి పంపి, పరిశుద్ధాత్మని యేసుక్రీస్తులోనికి పంపి లేపినప్పుడు ఆయనలో నేనున్నాను కాబట్టి ఆత్మ నాలో కూడా వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఆయనను లేపి తండ్రి దేవుడు తన కుడి ప్రక్కన యేసుప్రభుని కూర్చోబెట్టుకుంటే, యేసుప్రభులో అంటు కట్టబడి ఉన్న నేను కూడా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉంటానన్నమాట. యేసుప్రభు కుడి ప్రక్కన కూర్చొని అప్పుడు ఆయన పాదముల కింద అంధకార శక్తులన్నిటినీ కూడా దేవుడు యేసుక్రీస్తు పాదముల కింద ఉంచారంట. అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆకాశ మండలం దాన్ని 2వ హెవెన్ అంటారు. అక్కడ దురాత్మల అధికారులు, సాతాన్ రాజ్యానికి సంబంధించినవి అక్కడ సంచరిస్తాయి. అవన్నీ కూడా యేసుప్రభు పాదాల కింద పెట్టబడ్డాయి అన్నమాట. 1 కొరింథీ 15:20 కూడా అలాగే రాయబడి ఉంటుందండి. ఇప్పుడు లాజరుని లేపడం అనంటే శరీరంలో మరణించిన వాళ్ళని లేపడానికి కాదండి యేసుప్రభు వచ్చింది. శరీరం తప్పకుండా మట్టిలోకి వెళ్ళిపోతుంది. యేసుప్రభు యోహాను 6:63 చెప్తారు, శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చున్నది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మొదటి మరణం అంటారు. అది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఆత్మ పాపంలో మరణించి నరకానికి వెళ్ళి అగ్నిలో కాలితే దాన్ని 2వ మరణం అంటారు. దాని నుంచి రక్షించడానికి యేసుప్రభు వచ్చారనమాట. ఇప్పుడు ఈ ఆత్మలో మరణించిన వాళ్ళని లేపడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారు. అందుకే లాజరు మరణించినప్పుడు 4 రోజుల తర్వాత యేసుప్రభు అక్కడికి వెళ్తారండి. వెళ్తే మార్తమ్మ అంటారు, మీరు ఇక్కడ ఉండినట్లయితే నా సోదరుడు మరణించి ఉండేడు, అది కాదు. అయినా కూడా ఇప్పుడు కూడా మీరు ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తారని నాకు తెలుసు. ఆమె విశ్వాసపు మాటలు చూడండి. అప్పుడు యేసుప్రభు అంటారు, లాజరు లేస్తాడమ్మా అని, అంతిమ దినాన లేస్తాడు అని నాకు తెలుసు ప్రభు. అంటే కాదు, నేనే పునరుత్థానం, జీవం. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ మరణము చవి చూడడు. దీన్ని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే, అవును ప్రభా నేను విశ్వసిస్తున్నాను. ఏమని? మీరే పునరుత్థానం, జీవం, ఈ లోకంను అవతరింపనున్న మెస్సయ్య మీరే. ఆ మెస్సయ్య ఏం చేస్తాడు? మరణించిన మనందరినీ జీవంతో లేపుతాడనమాట. ఆయన మీరే అని నేను నమ్ముతున్నాను అని మార్తమ్మ అంటారండి. ఇది ఇప్పుడు మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆత్మలో పాపం చేసినప్పుడు, దేవుని వాక్యానికి అవిధేయత చూపినప్పుడు మనం ఆత్మలో మరణిస్తాం. ఆత్మలో మరణించిన మనల్ని ఆ దేవుడు యేసుక్రీస్తుతో పాటు లేపుతాను అని చెప్తున్నారనమాట. అదే విషయం మనము ఎజెకియెల్ గ్రంథంలో 37వ అధ్యాయం అండి. అక్కడ దేవుడు ఎజెకియెల్తో మాట్లాడుతూ ఉన్నారండి. ఒక లోయలోనికి ఆయనను తీసుకెళ్తారు, లిటరల్గా తీసుకెళ్ళి అటు ఇటు తిప్పుతారనమాట. ఆ లోయ అంతా ఎముకల లోయ. ఈ ఎముకలు ఏమైనా మళ్ళా జీవింపగలవా అని ఎజెకియెల్ని అడుగుతాడనమాట. దేవుడు అడిగితే, నాకేం తెలుసు ప్రభా, మీకే తెలుసు అంటాడు.
అప్పుడు దేవుడు అంటారు, నరపుత్రుడా, ఈ ఎముకల్లోనికి ఊపిరిని ఊదు, 4 దిక్కుల నుంచి ఊపిరి వచ్చునుగాక. అంటే పరిశుద్ధ ఆత్మ జీవం అండి. ఎముకల్లోనికి నీ ఊపిరిని ఊదు. ఎముకల్లోనికి ఊపిరిని ఊదు అనగానే ఆయన ఊదుతాడండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎముకలన్నీ ఒకటొకటి దూరంగా ఎక్కడెక్కడ ఉన్నవి దగ్గరకు వస్తాయి. టపటప సౌండ్ తోటి అన్నీ కలుసుకుంటాయి. కలుసుకున్న తర్వాత వాటి మీద నరములు, కండరాలు, చర్మము పొదుగునుగా కానీ నువ్వు మళ్ళా ప్రవచించు అంటే అలాగే ప్రవచిస్తాడండి. అప్పుడు అవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు వాటిలోనికి శ్వాసను వదినప్పుడు అవి లేచి మహా సైన్యం అయిపోతాయన్నమాట. బాబిలోనియాలో ఉన్న ప్రజలు ఏ ఆశ లేకుండా అలా ఉన్నారనమాట. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న ప్రజలకు అనమాట, ఇజ్రాయేలీలారా, నేను మీ సమాధులు తెరచి మీరు జీవించినట్లు నేను చేస్తాను. నేను ఎప్పుడైతే మీ సమాధులు తెరిచి మీరు జీవించేలాగా చేస్తానో అప్పుడు మీరు నన్ను ప్రభు అని గుర్తిస్తారు. నేను నా ఊపిరిని, నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను. నా ఆత్మని మీలో ఉంచి మీరు జీవించేలాగా చేస్తాను. ప్రజలతోనే మాట్లాడుతున్నాడండి. సమాధులు నేను తెరుస్తాను. బాబిలోనియాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. బాబిలోనియా అంటే ఏంటంటే ఈ లోకం అండి, వరల్డ్లీనెస్ అనమాట. మన హృదయం నిండా, ఒకరి హృదయంలో ఈ లోక ఆశలు, శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, గర్వము, అధికారము, తిండి, సోమరితనం, తిండిపోతనం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ హృదయాన్ని బాబిలోనియా అంటారండి. ఎవరి హృదయంలో యేసు ప్రభు ఉంటారో, దేవుడే ఆ హృదయంలో నివసిస్తారు, ఆ హృదయాన్ని స్పిరిచువల్ జెరూసలేం అన్నమాట. కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు, మీరు ఈ బాబిలోనియా నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తా, మీ సమాధులు తెరచి మిమ్మల్ని తీసుకొస్తా. అక్కడ ఉన్నవాళ్ళు మరి ఎట్లా, ఒకవేళ ధనాశలో ఉన్నారేమో, ఎందులో ఉన్నా కూడా, త్రాగుడులో ఉన్నారేమో, లేకపోతే ఇంకొక రకమైన పాపం అన్నమాట, అధికారము, రకరకాలండి 7 చావైన పాపాలు చూస్తే గర్వం, కోపం, అసూయ, మోహము, తిండిపోతనం, సోమరితనం, నిద్ర, ఎందులో ఉన్నా కూడా వాటిని తెరిచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను అని చెప్తున్నారనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలండి. అందుకే జకర్యా 2లో కూడా చెప్తారనమాట, 2:4 చెప్తారు, బాబిలోనియా నుంచి మీరు వెలుపలికి రండి. యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అండి. రోజు రోజుకి ఒక్కొక్క విగ్రహం వెళ్ళిపోయి మన హృదయం నిండా దేవుడే ఉండాలన్నమాట. పూర్ణ హృదయంతో మనం ఆయనను ఆరాధించాలి. ఆ తర్వాత 16వ కీర్తనలో కూడా ఉంటుందండి, 10వ వచనంలో. అక్కడ దావీదు చూస్తాడు యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని అన్నమాట. అప్పుడు ఏమంటాడంటే, నీ పరిశుద్ధిని నీవు గోతిపాలు చేయనియవు ప్రభా, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు, నీవు అతన్ని లేపుతావు అని దావీదు కూడా రాస్తాడనమాట. తర్వాత 1 కొరింథీ 15 20 నుంచి మెల్లగా మీరు చదివినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, నిద్రిస్తున్న వాళ్ళు, మరణంలో నిద్రిస్తున్న వాళ్ళని లేపుతాను అని ధృవపరచుటకే దేవుడు యేసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తాడు. పాత నిబంధనలో ఆ సెయింట్స్ అందరూ కూడా పరదేశంలో నిద్రిస్తూ ఉన్నారండి. రెస్ట్ ఇన్ పీస్ అన్నమాట. పరదేశంలో నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళని నేను లేపుతాను అని ధృవపరచడానికే దేవుడు ముందుగా యేసు ప్రభుని లేపారనమాట. ఆదాము అనే ఒక మనుషుని యొక్క అవిధేయత మూలం నా మరణం ఈ లోకంలోనికి వచ్చింది. అలాగే క్రీస్తు అను మరొక మనుషుని విధేయత వలన మనందరికీ పునరుత్థానం అన్నమాట. ఆదాం వల్ల అందరూ మరణిస్తూ ఉన్నారు. ఆదాం పాపం చేశాడు కదండి. ఆదాం పాపం చేస్తే అప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరైపోతారు. దేవుని నుంచి వేరైనప్పుడు వాళ్ళకి మరణం వస్తుందన్నమాట. సో ఆదాం చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలోనికి పాపం వచ్చిందనమాట, మరణం వచ్చేసింది. కానీ యేసుక్రీస్తు 2వ ఆదాం అన్నమాట. ఆయన విధేయత వల్ల మనందరికీ పునరుత్థానం. మీరు 1 కొరింథీ మరలా చెప్తున్నాను, 15వ అధ్యాయంలో 20 నుంచి మీరు చదువుకోనండి. అప్పుడు ప్రథమ ఫలం క్రీస్తు. ముందు అన్నింటిలో యేసుక్రీస్తు మొదటివాడుగా ఉండడానికి జన్మించిన వాళ్ళలో కూడా కొలొస్సీ
15 నుంచి 20 వరకు చదివితే అన్నింటిలో ఆయన ఆది సంభూతుడుగా జ్యేష్ఠపుత్రుడుగా ఉండడానికి దేవుడు యేసు ప్రభుని మొదట జన్మించిన పుత్రుడు అన్నమాట. ఆ తర్వాత మృతులలో నుంచి లేచిన వాళ్ళలో కూడా ఆయన మొదట వ్యక్తిగా ఉన్నాడనమాట. అదే అక్కడ చెప్పబడిందండి. యేసుక్రీస్తుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడనమాట. తొలి ఫలముల పండుగ మీరు లేవియ కాండంలో చదివితే ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటారనమాట. ఏంటంటే యేసుక్రీస్తుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడనమాట. తొలి ఫలముల పండుగ అంటే ఈస్టర్ మనదండి. వాళ్ళు ఏం చేస్తారంటే యూదులు పంట వచ్చినప్పుడు మొదటి పంట కోసి దేవునికి దేవాలయంలో ఇస్తారండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే తొలి పంటని పండించిన దేవుడు మళ్ళీ పంటని కూడా పండిస్తాడని. యేసు ప్రభుని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతారని. మరి ఈస్టర్ రోజు యేసు ప్రభు తొలి ఫలంగా లేవనెత్తబడ్డాడు. వాళ్ళు మొదటి పంట కోసిన 50 రోజులకి పెంతెకోస్తు పండుగ రోజు, పెంట అంటే 50, వాళ్ళు మిగతా పంటని కోస్తారండి. పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మరి పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు అపోస్తల కార్యాలు 2:11 నుంచి మీరు చదివితే ఆ రోజు యూదులు మరి 3,000 మంది యేసుప్రభుని అంగీకరిస్తారనమాట. అది కోతల పండుగ, ఆత్మల కోతల పండుగ అన్నమాట. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మనం ధ్యానించుకునేది లాజరుని ఎలా లేపాడో యేసుప్రభు. ఆత్మ సంబంధమైన పునర్జీవం అండి. మనం ఎట్లా తీసుకోవాలంటే శరీర సంబంధంగా తీసుకోవద్దు. ఏది కూడా ఇక్కడ ఆత్మ సంబంధంగా. గుడ్డివానికి కన్ను చూపించాడంటే ఆత్మ సంబంధమైనది అన్నమాట. పక్షవాత రోగిని స్వస్థపరిచాడంటే ఆత్మకి పక్షవాతం వచ్చినప్పుడు మన ఆత్మకి ఆయన జీవాన్ని ఇస్తాడు. అలాగే సమాధి చేసి పెడితే సైతాన్, హమాస్ టెర్రరిస్టులు ఎట్లా ఇజ్రాయెల్ ప్రజల్ని లోపల బంధించారు, అలా ఏం సమాధులు అంటే ఏదో మరి ధనాశ కావచ్చు, అధికారం కావచ్చు, త్రాగుడు ఏదైనా కావచ్చు, ఆ సమాధుల్ని తెరిచి యేసు ప్రభు మనల్ని లేపుతాడు. లాజరు వెలుపలికి రా అన్నట్లే మనల్ని కూడా సమాధుల్లోంచి బయటికి తీసుకొని వస్తాడనమాట. కట్లు తెగగొడతాడు. కట్లు విప్పి అతన్ని పోనివ్వండి. సైతాను కట్టిన కట్లు ఏమున్నాయో అవన్నీ తెగగొడతాడు. తెగగొట్టి యేసు ప్రభు విడుదలనిస్తారు. మనందరికీ పునర్జీవం అన్నమాట. యేసు ప్రభు మరణం ద్వారా ఏంటి అని అంటే మనకి ఆయన చేతుల గాయాలు చూపిస్తాడు కదండి. తోమాస్ వారికి, తోమా చూడు నా గాయాలు చూడని యోహాను సువార్త 20లో ఏంటి అంటే పీస్ బి విత్ యు అంటారు. అంటే తెలుగులో మీకు శాంతి కలుగును గాక అని. హీబ్రూ భాషలో అయితే షాలోమ్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే పెయిడ్ ఫర్, వెల చెల్లించబడినది. ఇదో నేను మీ పాపంల కొరకు సిలువలో వెల చెల్లించాను, రిసీట్ చూడండి అని చేతుల గాయాలు చూపిస్తున్నాడు, ప్రక్క గాయం చూపిస్తున్నాడు అనమాట. స్కూల్లో ఫీజు కట్టినప్పుడు రిసీట్ ఇస్తాం కదండి, అలా అనమాట. మరి యేసు ప్రభు పునరుత్థానం ఏంటి? గ్యారంటీ కార్డ్ అండి. దేనికి గ్యారంటీ కార్డు? మన పునరుత్థానానికి అనమాట. ఆ తొలి పంటని పండించిన దేవుడు మలి పంట కూడా పండిస్తాడని. అలాగే యేసు ప్రభుని తొలి ఫలముగా లేవనెత్తిన ఆ దేవుడు తన ఆత్మశక్తి చేత మనల్ని కూడా, మరణించిన మనల్ని కూడా లేపుతాడు. ఆత్మలో మరణించిన వాళ్ళని ఆ తర్వాత మనం ఈ శరీరంలో మరణించిన తర్వాత ఆయన మనల్ని లేపుతాడు అని ఇక్కడ 1 కొరింథీ 15లో పౌలు రాస్తాడండి. ఎలా అంటే కూడా చెప్తాడు. ఒక విత్తనము భూమిలో పడి అది నశించినప్పుడు అది క్షయమైపోతుంది, కానీ శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. గౌరవం లేనిదిగా విత్తబడి గౌరవం కలదిగా లేపబడుతుంది. ఆ తర్వాత వైభవం లేనిదిగా విత్తబడుతుంది, కానీ వైభవం కలదిగా లేపబడుతుంది అని. ఇంకా ర్యాప్చర్ గురించి కూడా చెప్తాడండి. యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు కడబూర ఊదబడుతుందంటండి, ట్రంపెట్ కాల్ అన్నమాట. యూదుల పండుగలో అది కూడా ఉంటుందండి, బూరల పండుగ అని. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు దూతలు వస్తారు, దూతల సమేతంగా. ఆ దూతలు కడబూర ఊదుతారండి. అది అందరికీ వినపడదు.
ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటారో వాళ్ళకి మాత్రమే. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసు ప్రభు గొర్రెలు మాత్రమే ఆ కడబూర శబ్దాన్ని వింటారు. అప్పుడు వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళకి మహిమ వస్త్రాన్ని తొడుగుతాడండి. అప్పుడు మరణించు దానిని ధరించుకున్నప్పుడు డెత్ ఈజ్ డిస్ట్రాయిడ్, విక్టరీ ఈజ్ కంప్లీట్. మరణించని మహిమా శరీరము మరణించే శరీరాన్ని కప్పుకున్నప్పుడు మృత్యువు నాశనం చేయబడినది, విజయం సంపూర్ణం. ఇంకప్పుడు ఈ మహిమ వస్త్రాన్ని తొడిగి పరిశుద్ధాత్మ మన ఆత్మను తీసుకొని మేఘాల్లో మధ్యాకాశంలో యేసు ప్రభుకి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడండి. ఇది ర్యాప్చర్ అన్నమాట. అక్కడ యేసు ప్రభుతో 7 సంవత్సరాలు మనం ఉంటాం. ఇక్కడ క్రింద అంత్యక్రీస్తు సైతాన్ పుత్రుడు 7 సంవత్సరాలు పాలన చేస్తాడనమాట. ఇప్పుడు ఒకసారి నేను ఈ యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క 7 పేర్లు, అలాగే యేసు ప్రభు చేసిన 7 అద్భుతాలు, యేసు ప్రభు చేసిన నేను అనే 7 ప్రకటనలు ఒకసారి నేను మీకు చార్ట్ ద్వారా వివరిస్తానండి. మీరు రాసుకోనండి. తర్వాత ఒక్కొక్కటి మీరు ధ్యానించుకోనండి. యోహాను తన సువార్తలో 7 సంఖ్యను విశేషంగా ఉపయోగించాడు. ఇవన్నీ వివరించాలనుకున్నాను కానీ టైం లేదండి. యేసుకు కీర్తనీయమైన పేర్లు 7, యేసు చేసిన అద్భుతములు 7, యేసు తనను గూర్చి చేసిన ప్రకటనలు 7, యేసును గూర్చిన సాక్ష్యములు 7. యేసు కీర్తనీయమైన 7 నామములు. మొదటిది దేవుని గొర్రెపిల్ల. ఎవరు పిలిచారండి? బాప్తిస్మ యోహాన్. రెండవది దేవుని కుమారుడు. ఇది కూడా బాప్తిస్మ యోహానే. అక్కడ కొటేషన్ చూడండి, 1వ అధ్యాయం 34వ వచనం. మూడవది బోధకుడు. దీన్ని ఎవరు పిలిచారు? బోధకుడా అని పిలుస్తారనమాట. అంద్రియా తర్వాత మరొక శిష్యుడు. మెస్సయ్య క్రీస్తు, నజరేయుడైన యేసు, ఇజ్రాయేలు రాజు, మనుష్య కుమారుడు. 7 పేర్లు అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒకసారి చూద్దామండి. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్, ద టీచర్, రబ్బాయ్, మెస్సయ్య, క్రైస్ట్, జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద సన్ ఆఫ్ మ్యాన్. యేసు చేసిన 7 అద్భుతములు: నీటిని ద్రాక్షరసంగా మార్చుట, ఉద్యోగి కుమారునకు స్వస్థత, పక్షవాత రోగికి స్వస్థత, 5,000 మందికి ఆహారం, యేసు నీటిపై నడక, పుట్టుగ్రుడ్డి వానికి దృష్టిదానం, లాజరు పునర్జీవం. ఇవి మనం ధ్యానించుకున్నామండి. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, కొటేషన్స్ కూడా ఉన్నాయి. జీసస్ చేంజెస్ వాటర్ ఇంటూ వైన్. మన జీవితానికి అప్లై చేసుకోవాలండి. మన కుటుంబంలో అందరినీ మార్చమని. జీసస్ హీల్స్ ద అఫీషియల్ సన్, ద హీలింగ్ ఎట్ ద పోల్, జీసస్ ఫీడ్స్ ద 5,000, జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్, జీసస్ హీల్స్ అ మ్యాన్ బార్న్ బ్లైండ్, జీసస్ రైజెస్ లాజరస్ టు లైఫ్. యేసు తనను గూర్చి తాను చేసిన ప్రకటనలు 7. మొదటిది, జీవాహారమును నేనే, లోకమునకు వెలుగును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నేను మంచి కాపరిని, పునరుత్థానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దామండి. ఇవన్నీ కొటేషన్స్ మీరు రాసుకోనండి. ఐ am the bread of life, I am the light of the world, I am the door, I am the good shepherd, I am the resurrection and the life, I am the way, the truth and the life, I am the true wine. ఇవి రేపు ధ్యానించుకుందామండి. యేసుకు యోహాను సాక్ష్యం, యేసు క్రియలే యేసుకు సాక్ష్యం, యేసుకు తండ్రి దేవుని సాక్ష్యం, యేసుకు లేఖనముల సాక్ష్యం, యేసుకు మోషే సాక్ష్యం, యేసుకు పరిశుద్ధాత్మ సాక్ష్యం, యేసుకు శిష్యుల సాక్ష్యం. ఇంగ్లీష్లో చూద్దామండి. 7 testimonies about Jesus. John the Baptist, the works of Jesus, the Father, the scriptures, Moses, the Holy Spirit and the disciples. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా,
మీ పునరుత్థానం ద్వారా మా పునరుత్థానానికి మీరు గ్యారంటీ ఇస్తున్నారయ్యా. తొలి ఫలముగా యేసు ప్రభు లేవనెత్తబడ్డాడు తండ్రి దేవుని చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత. కనుక మమ్మల్ని కూడా మీరు లేవనెత్తుతారని 1 కొరింథీ 15:20 పౌలు రాశాడు. ప్రభా, నేను దేవుని నుంచి ఏది పొందానో అది మాత్రమే నేను మీకు బోధిస్తున్నానని చెప్పాడు. యేసుక్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మనల్ని కూడా మరణం నుంచి లేవనెత్తుతాడు, మనకి కూడా నిత్య జీవాన్ని ఇస్తారు. అవును ప్రభా, యేసయ్య మీరు ఒకరోజు ఇలా మధ్యాకాశంలోనికి వచ్చి మమ్మల్ని తీసుకొని పరలోకానికి వెళ్తారు. యేసయ్య, ఆ విశ్వాసంతో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. మా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందేమో, కానీ మా ఆత్మ మాత్రము పరలోకంలో నీ సన్నిధిలోనికి చేర్చబడుతుంది ప్రభా. నీ పునరుత్థానం ద్వారా మీరు మాకు పునరుత్థానాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ యొక్క హోప్తో, నిరీక్షణతో మేము బ్రతికేటట్లుగా మమ్మల్ని పరలోకానికి, నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని మేము వాక్యం ప్రకారం జీవిస్తూ మీ మాటకి లోబడి జీవించి పరలోకాన్ని పొందే భాగ్యం మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.